చేసే కార్యములకు ఉండే సంబంధము, వాటి మహత్వాన్ని గురించి, త్రికరణాలని ఎట్లా శుద్ధిగా పెట్టుకుంటే ఆధ్యాత్మిక సాధన జరుగుతుంది, మోక్షము వైపు వెళ్ళడానికి సాధ్యమవుతుంది, గురువులా భగవంతుని అనుగ్రహము దొరుకుతుంది అనే విచారాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఇచ్చి మేడం గారు చాలా బాగా ఆ విషయాన్ని తీసుకొని వచ్చినారు. అర్థమాయ మీకే అంటే మీరు గమనించవలసింది ఈ పద్ధతి సబ్జెక్టు ధార్మిక జీవనం. ధార్మిక జీవనము చేసేదానికి త్రికరణ శుద్ధి ఎంతెంత అవసరమో. నేను ధర్మవంతుడప్ప, నేను దేవస్థానాలు కడతానప్ప, ధర్మకార్యాలు చేస్తానప్ప, దాన ధర్మాలు ఇస్తానప్ప, త్రికరణ శుద్ధి ఉండి చేస్తే దానికి అర్థము. త్రికరణ శుద్ధి లేకుండా నువ్వు ఎంతన్నా ఏమైనా చెయ్యి, దానికి అర్థం ఉండదు అనే విచారాన్ని కొంచెం వైజ్ఞానికంగాను పెద్దలు ఇచ్చిన మార్గముతోనూ రెండు సమన్వయం చేసి మేడం గారు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మీ అందరి తరపున నేను ధన్యవాదాలను అర్పణ చేస్తూ, ఇంకా కడపటి ఉపన్యాసము చతురాశ్రమ ధర్మాలు. 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పింది పురుషార్థాలు, ఏమిటి కోసం బతకల్లా అని. వీళ్ళు చెప్పింది అలా బ్రతకల్సి ఉంటే ఎట్లా మనము మనో వాక్ శుద్ధి ఉండాలా అనే విచారం వాళ్ళు చెప్పింది. ఇంక నాదేమిటంటే 4 ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమాలు అంటే చిన్నప్పుడు ఎట్లుండాలా, పెళ్లి చేసుకొని ఆలు మొగుడు అయినప్పుడు ఎట్లుండాలా, ఇంక సాలప్ప అని వెనక్కి తిరిగేతవుడు మనుములు పుట్టినాక ఎట్లుండాలా, గుంతుకు పోయేతవుడు ఎట్లుండాలా. ఇది 4 అవస్థలు. దాని గురించి చెప్పేదానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సమయంలో మనందరినీ ఇక్కడ చేర్చిన శ్వేతర్షి మహాసంఘం యొక్క మహాగురువులు, మనం ప్రభువుని ఎవరంటామో సనత్ కుమారులు, సనత్ కుమార ప్రభువులను స్మరించి, జీవన్ముక్త గురువులందరినీ స్మరించి, సన్మార్గము చూపించి ఈ ప్రాంతములో ఆధ్యాత్మిక గింజలని వేసి మొలకలు చేసి వృక్షము చేసి ఫలము చూస్తూ ఉండే సమయంలో అదృశ్యమైన మన విశ్వనాథరాజు గారిని స్మరించి, ఇటువంటి ప్రాంతంలో కూడా కొందరు చేరుకొని ఇటువంటి లాడ్జ్ని తయారు చేసినారు కదా. అందులో వేమారెడ్డి కూడా ఒక స్థాపక సదస్సుల్లో ఒకడు. ఆయన కుటుంబం, రామలింగారెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ లాడ్జ్ యొక్క పదాధికారులు కావచ్చు, అందరూ చేరుకొని సాంఘికంగా అంటే ఒట్టుగా, నేను ఒకడే మా ఇంట్లో అనుకుంటే ఏమవుతుంది, సాంఘికంగా అందరూ చేరి ఈ కార్యాన్ని చాలా బాగా ఈరోజు నెరవేరుస్తున్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి కోరి సోదరీమణులారా, చతురాశ్రమ ధర్మాల్లో 4 భాగాలు ఇప్పుడప్పటికే మీకు అర్థమయ్యా. బాల్యము, ఆ బాల్యములో మన ధర్మం ఏమి అంటే బ్రహ్మచర్య ధర్మము. అదేమి తిరిగి చూద్దాం. బ్రహ్మచర్యంలో ఉండేది బాల్యములో. రెండవది యవ్వనము, వచ్చా బాగా శరీరం వచ్చా ఏమీ కనపడదు అట్లా సమయము, అది 2వ అవస్థ. ఆ అవస్థలో ಹೆಣ್ಣಿಗೆ ಗಂಡಾಸೆ, ಗಂಡಿಗೆ ಹೆಣ್ಣಾಸೆ ಅಂದ್ರೆ అంటే ఏమి, అప్పుడు కొంచెము వివాహం అయినాక ఏమంటాము, గృహస్థాశ్రమము అంటాం దాన్ని. 3వది వానప్రస్థాశ్రమము, అడవికి పోయి బతికేది, లేదా ఇంట్లో ఉన్నా కూడా అడవిలో ఉన్నట్లు బతికేది, అది వానప్రస్థాశ్రమం. ఇంక 4వది వృద్ధావస్థ. కట్టి పట్టుకున్నాడు ముసలప్ప, కట్టి కూడా పోతుంది ముందర, దిగులు పడద్దండ, నీకు పోయేది కాదు, రేపు ఇప్పుడు నీకు పోతుంది, రేపే నేను సిద్ధంగా ఉన్నాను అంటే. కట్టి పోయినాక ఏమవుతుంది, కాషాయ వస్త్రము వచ్చినాక అవి అయిపోయినాక ఏమవుతుంది, ఎటువంటి మఠాధిపతి పీఠాధిపతి కాషాయ వస్త్రం వేసుకోండే గురువులకు కూడా ఒక దినము నవద్వారాలు కూడా వీక్నెస్ అయిపోయి ఆ విసర్జన యాడవుతుందో తెలిసేలా. భయపడద్దండ, బేజారు పడద్దండ. మన అవస్థలు ఇవి, మన అవస్థలు. నాది అవస్థాధర్మము.
చతురాశ్రమ ధర్మాలు ఉంటే అవస్థా ధర్మం, అవస్థలో ఏ ధర్మము అని ఈ 4 అవస్థల గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ అవధిలో, ఈ పీరియడ్లో. మొదటిది ఏమి? బాల్యావస్థ. ఎప్పటి నుంచి ఎప్పటికి మీకు బాగా టైం టేబుల్ రాసుకోవచ్చు. మీరు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు బాల్యావస్థ ఒక ధర్మం అట్లా చెప్తుంది. ఇంకొక మనలో శృతులు స్మృతులు అన్నీ ఉన్నాయి కదా. ఏమోపా దీన్ని చెప్పేది అని చెప్పి నేను భాగవతము, భగవద్గీత, విష్ణు పురాణము, సత్యార్థ చరిత్ర అనే ఇట్లా వేదము ఇవన్నీ పెట్టుకొని కూర్చునుకున్నా. ఏమేమి చెప్పదు ఇంట్లో అని. వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా, ఏమేమి రాసి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మన మనుషులకు ఒక ధర్మం రాసిండే మహానుభావుడు ఉన్నాడు, మనుధర్మము. వైవస్వత మనువు అని చెప్పి ఇక్కడ ఉండే ఈఎస్ సదస్సులు ఉన్నారు కదా, 2వ లైన్లో మధ్యంలో ఉంటాడు కదా. ఆ వైవస్వత మను అధికారి, ధర్మానికి అధికారి. ఆయన రాసిండే మనుధర్మ శాస్త్రము అని ఒకటి ఉంది. మధ్యంలో ఎవరెవరు ఏమేమో చేర్చిండారు. మనుధర్మ శాస్త్రము నేను చెప్పినాను, మీరు చదివేకపోతే ఆ వైవస్వత మనువు కాకుండా ఇంకా అనేకలు రాహిడ్చి ఇది కూడా మనువు రాసిండేది అని ఇస్తారు. నేను ఎలాంటి ఇప్పుడు అంతా ఎట్లా ప్రపంచంలో పాల్లో కూడా ఏమన్నా వేసిడిసి ఇది పాలే అంటారో అట్లా శాస్త్రాల్లో కూడా, ధర్మాల్లో కూడా, గ్రంథాల్లో కూడా అన్నీ కలుతుమిళితం అయిపోతూ ఉన్నాయి. అందుకే ఆ వైవస్వత మనువు రాసిండే మనుధర్మ శాస్త్రంలో ధర్మాన్ని గురించి మంచి వ్యాఖ్యానాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నాయి, వేదోపనిషత్తుల్లో ఉన్నాయి, రామాయణ మహాభారతంలో ఉన్నాయి, భాగవతంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది. ఇవన్నిట్లోన మానవుడు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలా అనే విచారాలు కొంచెం నేను అవన్నీ కూడా ఒక హైలైట్స్ని తీసుకొని ఒక అంతా ఉడ్డేసుకొని కొన్నాళ్ళు చూస్తే ఏమేమి ఉండొచ్చు దీంట్లో అని చెప్పి, ఎవరు ఎట్లా నెడల్లా అని. బాల్యావస్థని యవ్వనం వచ్చే వరకు 18 ఏళ్ళు బాల్యావస్థ, అప్పుడు బ్రహ్మచర్యం ఉంటే చాలు ఉంటే ఒక గ్రంథం చెప్తుంది నిజమే 18 ఏళ్ళ వరకునే బ్రహ్మచర్యం ఉండాల్సి ఉండేది. కానీ ఈ కాలంలో బిడ్డలో నేను డిగ్రీ చదివినాక మాస్టర్ డిగ్రీకి పోవాలంటారు. మాస్టర్ డిగ్రీ చాలు తప్ప నేను పిహెచ్డి చేసుకొని వచ్చేస్తాను అంటారు. అంటే వాని విద్యాభ్యాసం పూర్ణమయ్యే వరకు వాడు బ్రహ్మచర్యంలో ఉండాలా అని ఇప్పుడు విచారాలకి దానికి విష్ణు పురాణంలో నీట్గా వాళ్ళు ముద్రేసినారు. అవునప్ప, విద్యాభ్యాసం ఒకవేళ 30 సంవత్సరాలకు ముగిసా అనుకో అంతవరకు బ్రహ్మచర్యమే. పెద్ద బాల శిక్ష అని ఒక ఇంతలా బుక్ ఉంది తెలుగులో కదా సమయ. వాళ్ళు అక్కడ ఒక వాక్యం రాస్తారు. మీకు అన్నీ చెప్పేలా కొందరికి నిద్ర వచ్చినట్లుంది, నిద్రపోవద్దండ, మంచి భోజనం పెడతారు, తినేసి వెళ్దాం, ఇంకేడదో ఒక 20-30 నిమిషాలు చెప్పుకునేది అంతే. పెద్ద బాల శిక్షలో ఒక వాక్యం రాసినాడు, బాల్యమందు నేర్చిన విద్య లెస్సుగా పట్టను గాని వెనక నేర్చిన విద్య పట్టదు కదా. అందుకే నువ్వు బ్రహ్మచర్యంలో ఉండాల. బ్రహ్మచర్యం అంటే మేడం గారు బాగా చెప్పినారు. 2 అర్థాలు. ఒకటి, ఎక్కడ మనసు చెదురకుండా దానిపైనే ధ్యాస పెట్టుకొని గమనం పెట్టుకొని విద్య నేర్చేది బ్రహ్మచర్యము. ఇంకో అర్థము మనట్లా వాళ్ళు ఆధ్యాత్మికంలో కూసుకుంటాం కదా, బ్రహ్మచర్య. చర్య అంటే నడక, బ్రహ్మను వైపు నడక, బ్రహ్మను వైపు నడిచేది, లేదా బ్రహ్మజ్ఞానం వైపు మనము తెలుసుకునేకపోయేదాన్ని బ్రహ్మచర్య అంటారు. 2 అర్థాలు దానికి. అంటే మనం శుద్ధిగా ఉండిపోయి కాన్సన్ట్రేషన్గా ఉండుకొని ఏకాగ్ర చిత్తుడయ్యి సంయమి అయ్యి పేషెన్స్ తీసుకొని అంతవరకు విద్య నేర్చే వరకు మనసు చెల్లించకూడదు. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్య. బాల్యావస్థ. వానికి 26 సంవత్సరాలు కొందరికి డబుల్ డిగ్రీ అయిపోతుంది. ఇంకోడు నేను పిహెచ్డీలు చేయాలా 2 చేయాలని ఫారిన్కి పోతాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతాడు, ఇంకెక్కడో పోతాడు. అట్లీట్ వానికి 30 సంవత్సరాలు గడుస్తుంది. ఎంతవరకు వాడు విద్యాభ్యాసం నేర్చుతాడో అంతవరకు వాడు బాలకుడే. బాల్యావస్థే. మా అమ్మ ఏమీ తెలియని కడ్లు పొడి వేసుకునే సౌడమ్మ. ఆయమ్మ ఒక మాట చెప్తుంది, అప్పయ్య ఏమ్మా వాళ్ళంతా నన్ను కొత్త పెండ్లి కొడుకు అంటా ఉన్నారు, ఏమి ఇది కర్తం ఉంటే, నువ్వు పెండ్లి చేసుకునే వరకు నేను పెండ్లి కొడుకు అంటారు. నువ్వు 40 ఏళ్ళ కన్నా చేసుకో, మీసాలంతా నేర్చిపోయినాక చేసుకో. ఆ తర్వాత పెండ్లి కొడుకుని ఎన్నాళ్ళు అంటారంటే, ఏడాదికి బిడ్డ పుట్టినా పెండ్లి కొడుకేనంట. ఆయన ఇంకా 4 ఏళ్ళకి బిడ్డ పుట్టినా కూడా అంతవరకు బిడ్డ పుట్టే వరకు పెండ్లి కొడుకు అంటా ఉంటారంట. అర్థం చేసుకోండి, నేను తమాష కాదు చెప్పేది. ఏమీ తెలియని మా అమ్మ ఈ మాట చెప్పిండు 30 ఏళ్ళ వెనుక. అంటే మన పెద్దోళ్ళు ఆ కాలానికి
వానికి పెండ్లి చేసే వరకు వానికి పసితనం ఉన్నట్లే, బాలకుడు ఉన్నట్లే. అంతవరకు వాడు బ్రహ్మచర్యం ఉండాలా, అంతవరకు శ్రద్ధగా విద్యలు నేర్చుకోవాలా. ఇది ఒక అర్థం. ఇంకా రెండవది, యవ్వనం ఎవడొస్తుంది అంటే సామాన్యంగా 18 ఏళ్ళు దాటిన తర్వాత మనకి శరీర అంగాంగాలు, దాన్ని బాగా భాగవతంలో అంటారు, ధాతులు పుష్టయ్యే వరకు అంటాడు. ఇంద్రియాలు బలిసి ధాతులు పుష్టయ్యే వరకు అది నువ్వు బాలకుడే, నువ్వు బాల్యావస్థమే. ఎవడు ఇవన్నీ కూడా నీలో శరీర అంగాంగాలన్నీ బలుస్తాయో అప్పుడు నువ్వు యవ్వనంలోకి ప్రవేశం చేస్తావు, ప్రాయంలోకి ప్రవేశం చేస్తావు. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ సాంసారిక జీవన, గృహస్థనికి నువ్వు రెడీ అవుతావు. అప్పుడు మనం ఏం చేస్తావు, చిన్నోడెవరు బిడ్డెవరు నిదకలాడతాం చూడ. ఆ వివాహం చేసిన తర్వాత వాడు గృహస్థుడైతాడు. ఈ కాలంలో 25 ఏళ్ళకు చేయొచ్చు, తొలి కాలం అయితే 12, 13, 16 ఏళ్ళ లోపల ఆడబిడ్డకి చేస్తూ ఉండ్రి. ఇప్పుడైతే 25 అయినా ఆ బిడ్డ నాకంగా ముగిసిండ్లది ఉంటుంది. వాళ్ళు కూడా 27, 8, 10, 30 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా 30 దాటి 40 వరకు పోతూ ఉంటారు. అర్థమైనా? కాబట్టి బ్రహ్మచర్యం కూడా అలా ప్రొలాంగ్ అవుతుందన్నమాట. అంటే వాడిని విద్యాభ్యాసం కొనచేసి వాడు ఒక తన కాలపై నిలబడుకొని నా బ్రతుకుని నేను నడుపుతాను అనే వరకు బ్రహ్మచర్యం. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకున్న తర్వాత, ఉద్యోగం చేసుకున్న తర్వాత, డబ్బులు సంపాదించిన తర్వాత నేను నా భార్యని స్వతంత్రముగా నిర్వహించగలను అనే తర్వాత వాడు యవ్వనస్తుడు, గృహస్థుడు. ఆ గృహస్థుడిని కార్యం కూడా బిడ్డలాయ ధర్మంతో అంతా ఇచ్చేసి అది ఎంతవరకు జరుగుతుంది, ఒక 50, కొందరికి 50కే సుస్తవుతారు, ఇంకొందరు అంటే 50కే కొన్ని ఇవిడేటు షుగర్ అది ఇదంతా వచ్చేస్తుంది, నాకు వదిలేపోయి ఇంక సంసారం అని వాళ్ళు అప్పటికే సుస్తాయి ఉంటారు. కొందరు జీవనము 60 సంవత్సరాల వరకు అట్లిట్లా పోతుంది. అది అంటే గృహస్థాశ్రమము 60 వరకు పోతుంది. అన్ని ఇంకా ఏమవుతుందంటే 60 పాటికే కొందరికి 50 ఇంకానే సురువు చేస్తారు. ఆడబిడ్డలు ముందుగా పుట్టింటే వాళ్ళకి అప్పటికే సురువు చేయంటారు. అంటే తల్లిదండ్రులకి 50 సంవత్సరాలు అయ్యే పాటికే తల్లికే బిడ్డకి కూడా పెండ్లయ్యే సమయం వస్తుంది. కొందరికి 55 ఏండ్లు, కొందరికి 60 ఏండ్లు. అట్లా ఆ బిడ్డలకు ఒక శాస్త్రంలో చెప్తుంది, విష్ణు పురాణంలో, నీ కొడుకుకు కొడుకు పుట్టే వరకు నువ్వు గృహస్థుడే. అర్థమైనా? నీ కొడుకుకు కొడుకు పుట్టే వరకు, లేదా నీ కూతురుకు కొడుకో కూతురో పుట్టే వరకు నువ్వు గృహస్థుడు. అది అయిన మరుసనాటి నుంచినే ఇప్పుడు పెళ్లి చేసేస్తున్నా రేపు ఇంకా నువ్వు వానప్రస్థాశ్రమంలో ఉండావు అని. రిటర్న్ జర్నీ అంట. వానప్రస్థాపం అంటే ఏమే? రిటర్న్ జర్నీ సొమే. ఎక్కడ? వాపస్కి, ఆలోకానికి. వానప్రస్థాశ్రమం అంటే అర్థమయ్య కదా. నీ జవాబుదారీని నువ్వు గడిపిన తర్వాత, బిడ్డలకు పెండ్లి చేసిన తర్వాత నువ్వు వానప్రస్థి అంటే అప్పుడు నువ్వు అడవికి వెళ్ళిపోవచ్చు. ఆడు ఇంకోటి చెప్తాడు, దిగిపడదండి ఆడవాళ్ళు, వాడిని అడిగిపోతే నాగతేమి. నువ్వు ఇష్టపడితే అంటే ఆ శాస్త్రంలో రాసింది, భార్య ఇష్టపడితే భర్తతో వనముకి పోవచ్చు. వనము అంటే ఇక్కడ అడవికే పోవాలనే పని లేదు, ఏదైనా ఆశ్రమం, నేను కైవారానికి వెళ్ళిపోతానప్ప. ఇంకొకరు యారో నేను మెడ్రాస్ థియోసాఫికల్ సొసైటీ అడియార్కి వెళ్ళిపోతాను, ఓకే, పర్మిటెడ్. భార్యను పిలుచుకొని పోవచ్చునా, ఆయమ్మ ఒప్పితే తీసుకొని పో. నువ్వు పోతే పో, నేను మనుమని చూసుకొని మనమరాలు చూసుకొని వాళ్ళతో సాగుతాను ఉంటాను అంటే కేరేస్ అయ్యకూడదు వాళ్ళతో తిరిగి. శాస్త్రం చెప్తా ఉండేది, నేను కాదు. అర్థమైనా? నేను ఇది నిజముగా మీకు మనుధర్మ శాస్త్రంలో, విష్ణు పురాణంలో, భాగవతములో స్పష్టంగా రాసిపెట్టినారు దీన్ని. భార్య ఒప్పుకుంటే తన వెంట వానప్రస్థాశ్రమంలో తన వెంట వచ్చే సాధనలో ఉండొచ్చు, ధర్మముగా భర్త జొత్తులో ఉండొచ్చు. లేదు, నేను మనుమన్నో మనమరాలనో చూసుకొని కూతురు దగ్గర కొడుకు దగ్గర నేను ఈ వ్యవస్థ అంతా చూసుకుంటాను అంటే తప్పు లేదు ఉంటుంది. అట్లా ఉండొచ్చు ఉంటుంది. ఈ వానప్రస్థాశ్రమం ఎంతవరకు లౌకికంగా ఒక తమాష చెప్పుతున్నా, మనుముడు మనమరాలు, లేదా కొడుకు కోడాలు, లేదా కూతురు అల్లుడు తిట్టే వరకు. దానికేం టైం లేదు. సామాన్యంగా సురువైంది వానప్రస్థారము 55 ఇంకా 60లో సురువైతుంది. ఆ తాను ఇంకా ఎన్నాళ్ళు నీ కొడుకో కొడలో అల్లుడో శుభ్రంగా చూసుకుంటారో అంతవరకే నీ ఇల్లు, నీ జీవనము. వాళ్ళు కింద నువ్వు రిజెక్ట్ అంటివి అనుకో, నువ్వు ఎత్తాల్సి ఉండదు గంతా బంత.
ఎక్కడ పోయేది? నేను సంపాదించిన కదా, ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏముండా, నేను సంపాదించిన కదా అంటివా, గొడవ మాత్రం తప్పింది కాదు. సైలెంట్గా వదులుకోవాలి. ఎమ్మ చెప్తా ఉండే కదా, ఎమ్మ ఎంత బాగా చెప్పినా చూడే, పెట్టుకుంటే ఏమన్నా గొడవ అది మంచిది కాదు. తిట్టాకి పోకూడదంట, కొట్టాకే పడుతుందంట. ఏం చెప్పింది నేను కాదు. తిట్టేకి కొట్టేకి వద్దు అంటే నీ పాటికి నీ బతుకు నీవు బతుకల్లా. పెన్షన్ వస్తా ఉంటే పర్వాలేదు, లేకుండా పోతే వాళ్ళ మీద డిపెండ్ కావాలి కదా. అందుకే వినీయంగా నోరు మూసుకొని వాళ్ళు చెప్పినట్లు ఉండాలి. అప్పుడేమన్నా నువ్వు అహంకారం స్టార్ట్ చేస్తే వెనుక కొడుకు తిట్టా, కోడలు బయటికి నెట్టా అని బ్రహ్మయ్య చెప్తాడే, ఆగైతే వచ్చేస్తుంది మనకి. అర్థమైనా? అంటే ఇవన్నీ కూడా అవస్థాశ్రమంలో వస్తుంది. ఇంక సన్యాసాశ్రమం ఎవడు ప్రారంభమవుతుంది అంటే, సాలప్ప సంసార సుఖాలు పొందితుని, భార్యాబిడ్డలతో జీవనం చేస్తుని, సంపాదించిన నా శక్తి ఉన్నంత, నా యోగ్యత ఉన్నంత నేను సంపాదించి వాళ్ళకి ఇచ్చినాను. ఇంక నేను లాడ్జ్ కార్యాలు చూసుకుంటాను, ఆశ్రమ కార్యాలు చూసుకుంటాను, సత్సంగాలు చేపిస్తాను, పుణ్యక్షేత్రాలకు పోతాను, భగవంతునితో నేను తపస్సు చేసుకుంటాను, నేను ఆత్మ సాధన చేసుకొని భగవంతునిలో మోక్ష ముక్తికి దగ్గరయ్యే పనులుంటే ఏమన్నా చేసుకుంటాను అని ఎవడు మనసు వస్తుందో అప్పటి నుంచి సన్యాసాశ్రమము స్టార్ట్ అవుతుంది. సన్యాసము అంటే త్యాగము చేయుట, విడుదల కావుట, వైరాగ్యము పొందుట, విడుదల కావుట, మోక్షము, విమోచనం. అది ఎక్కడ? తొలికాలం అయితే వెళ్ళిపోతూ ఉండరు ఆశ్రమాలకి, కాషాయ వస్త్రాలు వేసుకుంటా ఉండరు. ఇప్పుడైతే లేటెస్ట్, మీరు ఎవరు దిగులుపడే పనిలే, ఇంట్లోనే ఉండొచ్చు, ఏమీ సంబంధం లేకుండా ఉండాలంతే. ఆ పిల్లోడు తప్పు చేస్తూ ఉండావు, ఏం చేస్తూ ఉన్నారు అని కొడుకునో కోడలను తిట్టో, తిరిగి నువ్వు ఇంట్లో ఉండే పనిలే. నీ జవాబారి నీ కొడుకుని బాగు చేస్తావా, నీ జవాబారి నీ కూతురుని బాగు చేస్తావా, వాళ్ళకు బిడ్డలు అయినారా, వాళ్ళ బ్రతుకుని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చూసుకొని నీకు అక్కర్లే. నువ్వు ధర్మగ్రంథాలు చదువుకో, త్యాసపై ఉపన్యాసాలు విను, ధ్యానం చేయి, అష్టాంగ యోగం సాధన చేయి, నీకు ఏమవుతుందో అది చేయి, నీకు కాని దాంట్లోకి నువ్వు ఇంటర్ఫియర్ కాకూడదు. అది సన్యాసాశ్రమం. ఇంట్లోనే ఉండు. ఎలాంటి ఇంట్లో ఉంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ ఇస్తారో, ఎప్పుడు నీకు శరీర సౌఖ్యం కావాలంటే ఏమో టిఫన్, ఏదో దోశ ఇడ్లీనో ఎట్లదో ఒకటి ఇస్తారో, నీకు అది వద్దు అని అడుగుపోతుంది అంటే ఉడుకు నీళ్ళు సిక్కెళ్ళాదే అనేట్లుగా ఉంటే అడుగుపోవద్దు. నిజంగా నేను చూడ, ఎత్తుకొని వచ్చి ఆ బిడ్డకి చెప్తే, ఆ బిడ్డ పాపం కాంచిచ్చా, ఈతాకు వచ్చి నన్ను కాంచిచ్చా, నేను అడవిలో ఆడిపోయి కూర్చుకోనిటి ఎవరు కాంచిచ్చేవాళ్ళు కదేంపా, ఆవిడ ఆరోగ్యం చెడుతుంది. కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు, ఏడైనా ఉండొచ్చు, ఇంటిలోనే ఉండొచ్చు, కానీ అంటున్నట్లుగా ఉండాల. ఇంట్లో ఉంటే అంటున్నట్లుగా ఉండాల, గౌరవం ఇచ్చి ఉండాల. నీదే, నువ్వు సంపాదించిందే, నువ్వు కట్టిండే ఇల్లే, నువ్వు సంపాదించిన ఆస్తే, నీ విచారమే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కానీ వృద్ధావస్థ, నీకు వృద్ధావస్థ వచ్చిందే, ఇప్పుడు మాత్రము వాళ్ళు చెప్పినట్టుగా బ్రతికేది నువ్వు నేర్చుకోవాలా. కానీ ఇప్పుడు మనం అట్లుండామా? అట్లా లేదు. కాబట్టి ఇంకా ధర్మము అంటే ఏమి అంటే, వీళ్ళందరూ చెప్పిండారు, వీళ్ళిద్దరూ అదేనే. బాల్యావస్థలో నీ ధర్మం ఏమి? శ్రద్ధగా విద్యలు నేర్చుకునేది. ఏమేమి విద్యలు ఉన్నాయో, లౌకిక విద్యలు, అలౌకిక విద్యలు. వీళ్ళు చెప్తా ఉండ్రి. అష్టాంగ యోగము యావ్యావది, ఆసన, ప్రాణాయామ, ధ్యానము, ధారణ, ఇటువంటి స్థితులు, అది ఆధ్యాత్మిక విచారము. ఇంకా ఈ కాలానికి కావాల్సి ఉండేట్లుగా లౌకిక విద్యలు. ఆ బిడ్డ 10th వరకు మామూలు ఎడ్యుకేషన్ చేసుకుంటాడు, తర్వాత సైన్స్కి పోతాడు, లేదు నాకు కొంచెం కమర్షియల్గా ఇది అంటే కామర్స్కి పోతాడు, లేదు నేను ఇంకేమన్నా చేస్తాను ఆర్ట్స్కి పోతాడు, అక్కడ చేసుకొని ఆ తర్వాత డివైడ్ అవుతాయి. ఒకటి డాక్టర్ కావాలని ఎంబీబీఎస్ పోతాడు, ఇంకొకటి ఇంజనీర్ కావాలని బీఏకి పోతాడు, ఇంకొకటి రీసెర్చ్ నేను సైంటిస్ట్ కావాలా అని రీసెర్చ్కి పోతాడు. ఇలా అనేక లౌకిక విద్యలు ఉన్నాయి. దీన్ని మన థియాసఫీలో కూడా, ఆధ్యాత్మికంలో కూడా పరావిద్య, అపరావిద్య. పరావిద్య అంటే బ్రహ్మ విద్య, లౌకిక విద్య ఇది మనం చెప్పుకుంటా ఉండే ఆత్మవిద్య, ఇప్పుడు మనం ఆడుతూ ఉండే థియాసఫీ, ఇదంతా పరావిద్య. అపరావిద్య అంటే పట్టుకోటి కోసరం లేదా ప్రతిష్ట కోసరం.
అన్నము కోసము డ్యూటీకి పోవాలి, నేను అందుకు ఒక చదువు కావాలా, ఒక డిగ్రీ కావాలా. అంతవరకు ఈ విద్యలు ఏమేమి కావాలో ఇవన్నీ నేర్చుకోవచ్చు, తప్పు లేదు అంటుంది శాస్త్రము. అనేక మంది ఏముంది ఇప్పుడేమో ఎడ్యుకేషన్ ఉంది, యాడ మౌల్యాలు ఉన్నాయి, యాడ గుణాలు ఉన్నాయి అంటూ ఉంటారు. నిజమే, నైతిక శిక్షణ కావాలా. స్వామి వివేకానందుడు కూడా ఒక మాట అంటాడు, వితౌట్ మొరాలిటీ ద ఎడ్యుకేషన్ ఈజ్ యూజ్లెస్ అంటాడు. నైతికత్వం లేనిది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేనిది అది ఒక ఎడ్యుకేషన్ ఏమయ్యా, అది ఎందుకు అంటాడు. అట్లా అని చెప్పి బిడ్డలకు ఈనాడు లేటెస్ట్ ఎడ్యుకేషన్ కావాలా, వెనకటి విచారాలు కావాలా. దాన్ని గురువుగారు అంటూ ఉంటారు. ఏమప్పా అంటే హళే ಬೇರು ಹೊಸ చిగురు. ఆధ్యాత్మికమైన విద్య, మౌల్యయుత యుద్ధ, సంస్కార శిక్షణ ఇవన్నీ ఇంటి లేని పెద్దలు ఇయ్యల్ల, సమాజం లేని పెద్దలు ఇయ్యల్ల, సంఘ సంస్థ లేని మనలాంటి సంస్థలు ఆధ్యాత్మిక విద్యను బిడ్డలకు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలా, ఇతరులను ఎట్లా గౌరవించాలా, తన బ్రతుకును తాను ఎట్లా బాగు చేసుకోవాలా అనే విద్యని, ఈ ఆధ్యాత్మిక విద్యని, అలౌకిక విద్యని మనం ఇయ్యాల. ఇంట్లో పెద్దోళ్ళు ఇది ఇచ్చేదే కాక ఇంకా స్కూల్కి పోయి లౌకిక విద్య, ఈనాటి కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముందో అక్కడ నేర్చుకునే కావాలి. ఎలా అంటే మనమంతా పెద్ద శ్రీమంతులు కదా, రాజుబిడ్డలు కాదు కదా, మనకు ఉద్యోగం కావాలి కదా, మనము బ్రతకాలి కదా. ఇది బ్రహ్మచర్య వైపు మనం నడుస్తా పోయింది. కాబట్టి బాల్యములో ఉండేటప్పుడు నా యొక్క కర్తవ్యమేమి అలా నేను నడుస్తున్నానా, అది ఆ ధర్మము. యవనస్తుడైనాక గృహస్థుడైనాక ఆ గృహస్థ ధర్మం ఏముంది, భార్యా బిడ్డల్ని పక్కకు పంపేయకూడదు. తాను చెమట ఊడ్చి కష్టపడి ధర్మముతో ఆర్జన చేసి నేను సంపాదించి నా బిడ్డలను పోషణ చేసి ధర్మ కార్యాలకు నేను త్యాగం చేసి ఇలాంటి సేవా కార్యాలు చేసేది. ఈరోజు ఇది గృహస్థులే చేస్తూ ఉండేది, నేను కాదు, నువ్వు కాదు. వేమారెడ్డి వారి కుటుంబము ఇప్పుడు గృహస్థులుగా ఉండారు. వాళ్ళేమి సన్యాసులు కాదు, వైరాగ్యం కాదు, వాళ్ళేమి తమ్మురు ఎత్తుకొని టింగ్ టింగ్ అంటా ఉండలా. కానీ ఈ పొద్దు ఒక సత్కార్యం చేస్తూ ఉన్నారు. ఇది గృహస్థుడు చేయాల్సిండే కర్తవ్యం. పంచయజ్ఞాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిండేది. ఆ పంచయజ్ఞాలంతా గృహస్థుడు చేయాల. తర్వాత వానప్రస్థాశ్రమంలో కొంచెం నేర్చుకోవాలి. ఇవంతా బాల్యంలో బ్రహ్మచర్యంలో ఉండేటప్పుడే జపం చేసేది ఎట్లా, తపస్సు చేసేది ఎట్లా, ధ్యానం చేసేది ఎట్లా, భగవంతుని ఆ వైపు మనం ఆసక్తిగా ఉండేది ఎట్లా, ఇదంతా ఈడే నేర్చుకొని వానప్రస్థాశ్రమానికి అవి పనికొస్తాయి. దాన్ని సాధన చేసేది ముందర. ఇలా ఏ అవస్థలో ఏ రీతిగా నేను నడవాలో ఆ రీతిగా నడుచుకునే ధర్మాన్ని బ్రహ్మచర్యంలోనే నేర్చుకోవాలా. కాబట్టి బాల్యము వ్యక్తి జీవితానికి ఒక అడిపాయ, బ్రహ్మచర్యావస్థ ఒక అడిపాయ, బేస్ పాయ వేసినట్లు. ఈ అవస్థలో శ్రద్ధగా నేను ఆవిడ చెప్పినట్లుగా విద్యతోటే గమనం ఉండల్లా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి జ్ఞానం వస్తుందంటే అది ఎప్పుడో తొలుండే బ్రాహ్మణులకు మాత్రము విద్య వస్తుంది, క్షత్రియులకు మాత్రం ధైర్యం ఉంటుంది, వైశ్యులకు మాత్రం వ్యాపారం వస్తుంది, శూద్రునికి బలి కష్టపడేది ఉంది. ఆ కాలం కాదు ఇప్పుడు, అట్లేమీ లేదు, అట్లేమీ లేదు. ఎవరైతే బాగా శ్రద్ధగా విద్యలు నేర్చారో వాడు ఏ జాతి వాడైనా కావచ్చు, శ్రద్ధగా ఉండేవానికి విద్య వస్తుందే కానీ అంగిళ్ళలో పోయి ఎత్తుకొచ్చేది కాదు అది. కాబట్టి ఆ శ్రద్ధ ఆడామగా తేడా లేదు, లేదా వాడు శ్రీమంతుడు వాడు బీదువాడు అనేంత లేదు. బిడ్డలకి ఇదే చెప్తా ఉంటాను నేను, యు ఆర్ ద కాజ్ ఫಾರ್ ಯುವರ್ ಲೈಫ್. మానవ తన ఏಳಿಗೆಗೆ ಮತ್ತು ಅವನತಿಗೆ తానే శిల్పి. నేను ఉద్ధారం కావాలన్నా, నేను మంచి వ్యక్తి కావాలన్నా నేనే కారణం, నేను చెడిపోవాలన్నా నేనే కారణం. నీ శ్రద్ధ అభావం ఇంకా చెడిపోతావు. నువ్వు శ్రద్ధావంతుడైతే బాగా బతుకుతావు. నీ తల్లిదండ్రులకి ఎంత ఆస్తి ఉంటే ఏమి, కానీ నీ శ్రద్ధే నిన్ను కాపాడుతుంది. అది బ్రహ్మచర్యంలో మనం చెప్పాల్సి ఉండేది. ఇంక వీళ్ళిద్దరూ చెప్తా ఉండ్రి. గురుకులంలోకి పోతే అప్పుడంతా ఏమి ధ్యానం చెప్పించేది, వాళ్ళకి పూజ చెప్పించేది, సంధ్యావందనం చెప్పించేది, వాళ్ళకి సత్యము, అహింస ఇటువంటి ఉత్తమ గుణాలు చెప్పించేది. ఇవన్నీ అప్పుడు జరుగుతూ ఉండే. ఇప్పుడు కూడా మనము స్కూల్ అట్లా గురుకులాలు లేదనుకోండి, కానీ మౌల్యయుత శిక్షణ ఇచ్చేట్లా స్కూళ్ళు తక్కువైనా ఉన్నాయి అక్కడక్కడ.
దాన్ని వెతకాలి. అక్కడ మౌల్యాలు, మన ఇంటిలో సంస్కారము, ఈ రెండు చేర్చి బాల్యంలో బిడ్డతో పైకి పోతా ఉండు. అప్పుడైతే వేద పాఠాలు, ఉపనిషత్తులు, పురాణములు, రామాయణ భాగవతాది విచారాలు చెప్తా ఉండ్రి. ఇది అయిన తర్వాత కూడా గురుకులంలో ఇట్స్ వస్తే నేను నువ్వు కాదు, రాజులు కూడా గురుకులంలో బిడ్డలతో వదిలేసి వచ్చేవాళ్ళు. 6 ఏళ్ళ బిడ్డలకంతా వాళ్ళకంతా ఇవంతా చెప్పి ధర్మశాస్త్రాలంతా చెప్పి, ఇతిహాసం చెప్పి, అస్త్రశస్త్ర విద్యలు నేర్పి, ఇవంతా అయిన తర్వాత ఆ బిడ్డకు ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయినప్పుడు రాజులు చెప్పంపిస్తూ ఉంటారు. అంతవరకు పోతా ఉండలేదు మనం బిడ్డలతో. ఇప్పుడు ఈ కాలంలో హాస్టల్కే వేసినట్ల గురుకులంలో అప్పుడు వాళ్ళు వచ్చి తిరిగి ఆ రాజులు, ఏం స్వామి విద్యలంతా, మేడం గారు ప్రహ్లాదుని విచారం చెప్తా ఉంటారు కదా, హిరణ్యకశిపుడు కూడా కొడుకుని గురుకులంలోకి వేసేయండి. అప్పుడే ఈ అమ్మ చెప్పిన పాట చెప్పింది, ఏమేమి నేర్చుకోవడం అట్లా చెప్పప్ప అంటే ఆయనకి వాళ్ళ అప్పనికి ఇష్టం లేనివంతా నేర్చుకోండా, కాబట్టి వాళ్ళిద్దరికి డిషింగ్ బాక్సింగ్ జరిగా, అది వేరే విచారం. అట్లా ఈ అస్త్రశస్త్ర విద్యలు తర్వాత వీళ్ళు చెప్పినట్ల అష్టాంగ యోగము, లౌకిక అలౌకిక అన్ని విద్యలు నేర్చుకొని శ్రద్ధావంతులయ్యి వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. ఈ సమయంలో, ఈ విద్యార్థి సమయంలో విద్యార్థి ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఉండేది మన థియాసఫీకి సంబంధించినట్ల సత్యపాలన, సత్యభాషణ, సత్యపోషణ. బాగా అర్థం చేసుకోండి. సత్యపాలన అంటే సత్యాన్ని బాగా నేర్చుకొని దాన్ని పాలన చేసేది, సత్యాన్ని పోషణ చేసేది. సత్యభాషణ అంటే సత్యాన్నే మాట్లాడేది. ఇది ధర్మబద్ధమైన జీవనానికి మొదటి అడిపాయం. మంది కూడా అదే కదా, సత్యాన్నాస్తి పరోధర్మ. ఇవంతా ఈ శీల స్వభావము బిడ్డకు బ్రహ్మచర్యంలో నేర్పించాల్సి ఉండేది. వాళ్ళది టోటల్గా ఒకటే, స్టడీ అంటే మన భాషలో అధ్యయనం, నో అదర్ థాట్. నేను బిడ్డలకు చెప్తా ఉంటాను, థింకింగ్ అబౌట్ యువర్ రీడింగ్, రైటింగ్ అండ్ యువర్ స్టడీస్, దట్ ఈజ్ యువర్ లైఫ్, దట్ ఈజ్ యువర్ డైలీ వర్క్. ఇదే ప్రతిదినము చెప్పేది మేము. థింకింగ్ అబౌట్ యువర్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ యువర్ స్టడీస్. నువ్వు ఏమి రాయాలా, ఏమి చదవాలా, ఏమి నేర్చుకోవాలా, ఏమేమి నాది, ఇది ఒకటే నీ కర్తవ్యం. ఇది ఒకటే మనం చెప్పాల్సి ఉండేది. దీనికి బిడ్డలు అట్లిట్లుంటే మనం ఉండాము కదా, పోషకులు ఉంటే తల్లిదండ్రులు ఆ బిడ్డకి దిక్కుండేవాళ్ళు. మనము సంస్కార శిక్షణంతో లేదా నా బిడ్డ సరిగ్గా ఉందా లేదా, మంచి చెడ్డ, ఇవన్నీ ఇవ్వవలసి ఉండేది. ఇట్లా ఆ బిడ్డలు కూడా ఆటపాఠాలతో నేర్చుకున్నా కూడా సంస్కారము మనం నేర్పించవలసి ఉండేది, మన ఆద్య కర్తవ్యము. ఒక రీతిగా బిడ్డలకు ఇది బాల్యములో బ్రహ్మచర్యములో ఒక దీక్షలాగా పట్టుకొని, మేడం గారు చెప్తా ఉంటారు కదా, తపస్సు చేయాలి దానికోసమే. ఇంక వేరే చదివించకూడదు. నేను దేవుడికి పోతాను, నేను సినిమాకి పోతాను, నేను ఇంకొక తొట్టిపోతాను, ఇటువంటివి కాదు. ఒక రీతిగా బిడ్డలు తపస్సు చేసి బాల్యములో జ్ఞానం పొందాలి. దీనికి నేను ఎవడే చెప్పినట్ల పోషణ అంటే ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, మనకు కావాల్సిన డబ్బులు కావచ్చు, ఇడీ వ్యవస్థ మనం చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేయాలా, శ్రద్ధగా చదువుకోవాలి. ప్రాపంచిక సాంసారిక చింతన రహితులయ్యి వాళ్ళ ఇంటిని గురించి, ఇంటి ఆదాయం గురించి, ప్రపంచం గురించి యోచన చేసేదానికి బిడ్డలు నేడకూడదు. ఇది తల్లిదండ్రులకు ఉండాల్సి ఉండే వివేకం. బిడ్డలు లేరిడ కాబట్టి చెప్తా ఉండేది, మనము చేయవలసి ఉండే పని ఇది. ఇంకా ఏమి ఆ టైంలో ఉండవలసి ఉండేది ఏమిటంటే ఆలస్యము, తమస్సు ఉండకూడదు. తమస్సు ఉంటే ప్రమాదాలు, జీవితమే ప్రమాదములు. అంటే ప్రమాదము అంటే ಯಾವುదో ఒక తొందర అయిపోతుంది వాళ్ళకి. బాల్యములోనే విద్యలు నేర్చుకోకుండా పోతే వాని జీవితం చెడ అనే అర్థము. కాబట్టి తల్లిదండ్రుల కర్తవ్యము ఎంత ఉంటుంది దీన్ని మనం తెలుసుకోవాలి. ఇట్లా మనము దీన్ని చేసుకుంటూ బ్రహ్మచర్యము నుండి క్రమక్రమేణా వాడు సాంసారికంగా, లేదా ఒక ఆర్వీఆర్ గురువు గారు విశ్వనాథ రాజు వాళ్ళు చెప్తా ఉండ్రి, గ్రాడ్యుయేట్ అయ్యేపటికే వానికి బ్రతుకుని ఎట్లా గడపాలి అనేట్లా ఒక ప్రభుత్వం రావాలా ఆయన చెప్తా ఉండింది. ప్రభుత్వం రావాలా అంటే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ మై లైఫ్
అనేది మనకు తెలియాల. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ గ్రాడ్యుయేట్. నేను జీవితానికి సమర్థుడు అనే స్థితికి తీసుకొని వచ్చి తర్వాత వాడు గృహస్థుడు కావాలా అని చెప్తా ఉండ్రి. కానీ ఇప్పుడు ఎట్లుంది మన పరిస్థితి అంటే, ఆశ్రమ ధర్మాలు ఇప్పుడు ఎలా ఉన్నాయనే దాన్ని చాలా ఏండ్ల వెనకనే, కొన్ని శతమానాల వెనుక ఆది శంకరాచార్యులు భజగోవిందంలో చాలా బాగా చెప్పిన్నాడు. ఎంత ఆ శ్లోకం చాలా ఖుషి అవుతుంది. బాలస్తావత్తు క్రీడాసక్త. బాల్యంలో ఉంటారు కదా, బ్రహ్మచర్యావస్థలో ఉన్నప్పుడు ఏమంటే అది ఆడల్లా అని ఆశ వాళ్ళకి, క్రీడాసక్త. తరుణస్థావస్తు తరుణీసక్త. ఇంక ఎవడు యవనం లేకొచ్చిరో తరుణీసక్త అంటే ఆడబిడ్డకి మగబిడ్డ మీద చింత, మగబిడ్డకి ఆడబిడ్డ మీద చింత తరుణావస్థలో. వృద్ధస్థావత్తు చింతాసక్త. ఇది అయిపోయినా ఇంక వృద్ధుడు ఆయన, నేను అవడే చెప్తా కదా, వానప్రస్థం 50 ఏళ్ళకి సురువు కావచ్చు, కొందరు 60 ఏళ్ళకి సురువు కావచ్చు. అప్పుడు చింతాసక్త. ఇట్లా అయిపోయినే, వీళ్ళు ఏమవుతారోనే, ఇంక నాకేం గతి వస్తుందోనే సురువాయ. అంటే వృద్ధస్థావత్ చింతాసక్త. నేను కాదు చెప్పిండేది శంకరాచార్యులు. పరమే బ్రహ్మణి కోపి నసక్త. ఆహా, బాల్యములో ఆటిపాటల మీద పాయ, యవ్వనములో పరస్పర లింగ ఆకర్షణతో పాయ. యవ్వనమంతా అట్ల గడిపేసిరే. వృద్ధులయ్యారు కదా, ఇప్పుడన్నా రామకృష్ణ గోవింద అంటారా, నీకు ఇంకేం పొంగలేదా, రాపా సత్సంగం. ఏమట్లంటే అదేమన్నా మనకు భోజనం ఇస్తుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు కదా. అట్లా అప్పుడు చింతాసక్త, అప్పుడు చింతలో పడిపోయారే. ఇంకా బ్రహ్మ విద్య పైన కానీ, బ్రహ్మజ్ఞానం పైన కానీ, ఆధ్యాత్మిక పైన ఎప్పుడు ఈడు ఆసక్తుడయ్యేది మానవుడు. ఇట్లా గడుపుతా ఉన్నారు ఇబ్బటి లౌకిక వ్యక్తులు అని ఆ మహాత్ముడు రాస్తాడు. కన్నడంలో దాన్ని బాగుంది. ಬಾಲ್ಯಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಆಡುವ ಚಪಲ, ಯೌವನದಲ್ಲಿ ಯುವತಿಯ ಚಪಲ, ವೃದ್ಧಾಪ್ಯದಳು చింతయ సంతే, చింతెಗಳ సంతే. ఇప్పుడు మీకంతా ఇదేమో ఉండారో, శరీరం మీద ఉన్నట్లుంది. ఎన్నెన్ని చింతలు పడి ఉన్నాయో మా శ్రీరామరెడ్డికి అంత లోపల. వృద్ధాప్యదಳು చింతెಗಳ సంతే. బరి ఒక చింత కాదు, చింతెಗಳ సంతే. మీరేం తక్కువ లేరు. ఇప్పుడు ఇంటి తోటి పై ఉంటుంది గమనము అంతా. ఇరదొబ్బనుగు బ్రహ్మద చింతే. ఇరదొబ్బనుగు, ఓగునికి కూడా బ్రహ్ముని చింత, సద్విచారము చింత, భగవంతుని చింత లేదు. కాబట్టి ఆ శంకరాచార్యులు అంటాడో, ఆయుస్సు క్షణికమో, చాన్నాళ్ళు ఉండదు. ఇక్కడ పొద్దు పుట్టి ఇక్కడ పొద్దు మునిగే రీతిగా మన ఆయుస్సు కూడా దినే 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 నియర్ టు డెత్. అంటే సావుకు దగ్గర వస్తూ ఉంది, మరణము దగ్గర వస్తూ ఉంది. కాబట్టి జీవన యాత్ర దీర్ఘమని నువ్వు మోహములో ఉండద్దు, ప్రాపంచిక ఆకర్షణలో ఉండిపోవద్దు. కాబట్టి ప్రతి ఆశ్రమ ధర్మంలోనూ, ఆశ్రమ అవస్థల్లోనూ ధర్మాన్ని పాటించి చివరికి మోక్షము పొందేదే మానవ జీవితం యొక్క పరిపూర్ణ గురి. వాటికి ధర్మముగా నడిచి మోక్షము వైపు నడిచేదే ప్రతి అవస్థలోన మనం చేయాల్సి. కాబట్టి ఆధ్యాత్మ సాధన పథములో మనతో ఆ గురువులు నడిపించాలనే ప్రార్థన, తపన, ప్రయత్నము నిత్య నిరంతరము చేయాలా అనే విచారము దీంట్లో వస్తుంది. ఇంకా ఈ లౌకిక విద్యలని అప్పుడే నేను చెప్పిన రీతిగా బాల్యావస్థలో కొంచెం మనము తొలాకట్లా ఎట్లో అట్లా అవుతుంది లేప. మా ఎప్పుడు అంటా ఉండే నాకు, నేను నిజంగా SSLC చదివిడిసే నాదే ఉదాహరణ, అదేమో చెప్పకూడదు అనుకోడు వచ్చిడిసేవుడు. ఏమేంటే డ్రాప్ అవుట్. నేను డ్రాప్ అవుట్ అంటే తెలుస్తుందా, ఇతో పెద్దవాళ్ళు ఉండరు కొందరికంతా, ఇట్లా వాళ్ళకంతా తెలుస్తుంది. అంటే స్కూల్ వదిలేసి ఇంట్లో ఉండిపోయింది జ్వాలు మేపుకొని. కారణం ఏమేం చెప్తే, మా అప్పకు నేను ఒకడు కొడుకో, ఒక 3-4 ఆడబిడ్డలు. మా అప్పుడు అనేది నాకు మీకు బాగా అర్థమవుతుంది. అందుకే ఆ కథ జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ వేరే బిడ్డలు చదువుతా ఉంటే నా బిడ్డలు చదవాలా అని. మా అప్పుడు నా మేడికి ఎవడు లేడే, నా మేడికి ఎవడు లేడే, నా మేడికి ఎవడు లేడే. ఏం మేడి అంటే అర్థమవుతుంది కదప్పా. ఆ మడక నీకు అర్థమయ్యలేదమ్మా.
మడకు దున్తా ఉంటే ఎట్లా చేయి పట్టుకోవాలా అది పోయేదానికి దున్నుకోని ఆ మేడికి ఎవరు సిక్కలేదంట మా ఎప్పుడు 7వ క్లాస్లోనే సురువు చేసిండాడు ఇంకా కరెక్ట్గా ఇంకెవరు లేరు వాళ్ళిద్దరే మాతో 4-5తో సాకల్లా మా అప్ప మీద మాయమ్మ పడేది మా అమ్మ మీద మాయప్ప పడేది అప్పుడు ఒకటి తిట్టుకునేది ఇద్దరు దీన్ని చూసి 8వ తరగతిలోనే నాకు రొంచ ఈ గమనము మా అమ్మ మీద మా అప్ప మీద పాయ మా అమ్మకి వాళ్ళు ఈ దుఃఖము మా ఎప్పుడు వాళ్ళు మిస్ పెడతా ఉండేది ఓహో ఆయనకి కష్టమైపోయింది సేద్యం చేసేకే కష్టమైపోయింది నేనుంటే సరిపోతుంది అట్లా ఇట్లా కుంటుంది మా అమ్మ ఉండదు నేను కూలైనా చేసి సాగుతాను రా నువ్వు మాత్రం స్కూల్కి పోవాలరా నువ్వు బాగా చదవాలరా నువ్వు బాగా కావాలరా అంటుంది తల్లి పాపం కానీ ఆయనకేమీ లేదు ఎవరు దాపలేరు పుట్టినింటికి పోయి చెప్పింది ఆయన చాలా పెద్ద మనిషి మా మామ ఆయన నీకు ఇంకేం బుద్ధి లేదా కొంచెం ఆస్తులు ఉన్నాయి వాడేమన్నా ఎస్ఎల్సి దాటి డిగ్రీ చేసిండాడంటే నీకు అన్నం వేస్తాడా కలకుండా ఉండు నీ మొగుడు చెప్తా ఉండేది సరిగ్గా ఇంకా ఎట్లా తిడతారు పుట్టినింటి వాళ్ళతో తెలుసు కదా ఆడబిడ్డలమ్మా ఆ ప్రకారం తిట్టిడ్సిందే వాళ్ళ ఇంటికి పోలా మా 20 ఏండ్లు నా బిడ్డని చదివించుకుంటే మీరు ఇట్లయిపోతురా అని అప్పుడు ఇంకేమాయా ఆయన ఏం చేశా అప్పుడంతే 3 రూపాయలు ఇస్తా ఉంటారు పొద్దున్న ఇంకా సాయంకాలం వరకు కష్టపడితే 3 రూపాయలు కూలికి పోయిడ్చి నన్ను పంపించేసా పోరా నువ్వు మేస్టర్ చదువుకొని అంటే 7వ క్లాస్లో 8వ క్లాస్లో చదువుతా ఉన్నోని ఎస్ఎల్సి చదివిపించి టీసీహెచ్ పంపించి ముందరికి వెళ్ళిపోమని చెప్పేసా ఇమ్మ అందుకే ఏమి ఏట్లు గీటలు తిన్నేమో తెలియదు సరిగ్గా నాకు ఇంతంతా పని అయిపోయా అంటే నేను ఈ మాట చెప్తా ఉండేది విచారము అంటే చిన్నప్పుడు అప్పుడు వాతావరణం అట్లుండే అంత చాలు మా అప్పటికి ఏమంటే నేను ఎస్ఎల్సి చదివిడిస్తే బురదమళ్ళలో ముడక్కడితే ఖుషి అయిపో మా అప్పకి ఇప్పుడు ఒకటి చెప్పేస్తాను సిన్పు బీడీ తాగుతా ఉండి మా అప్ప గెను మీద కుసునుకుని కాలు మీద కాలు వేసుకుని బీడీ అంటించి రైలు ఇడిసా చూడరా నా కొడుకు మడుగుతుంటా ఉన్నాడు నేనేమో ఉబ్బిపోతే నాకే బాగా రుచి ప్రాయం వచ్చిండే 16 ఏళ్ళు దాటిండే బాగా రాగలు పండేస్తేమ్మా బాగా ఒడ్లు పండేస్తే ఇంటిని ఇంకా ధాన్యమే మా అప్పుడు ఖుషి ఇంక పంపించాల దీన్ని కానీ ప్రతిదినము కన్నీళ్ళు వేస్తా ఉంది మా అమ్మ వేరే బిడ్డలు నా జొత్తలో వచ్చిన వాళ్ళు వచ్చిపోతా ఉంటే ఎలా అంటే నేను క్లాస్కి ఫస్ట్ ఉన్నోడు క్లాస్కి అనుకున్న వాళ్ళు నిత్యము పోయి వస్తూ ఉంటే శ్రీమంతుల బిడ్డలో మా అమ్మ కన్నీళ్లు పెడతా ఉంది ఒక ఏడాది అయితే మా అప్పకి భారీ ఖుషి మా అమ్మకి భారీ దుఃఖము ఆవిడ తల్లి కన్నీళ్లు పెట్టకూడదు నేను ఏమో చెప్పమా నీ ఆస్తి తీర్పిస్తాను అంటే నువ్వేముండకూడదు ఈ ఊర్లో ఉండకూడదు నువ్వు చదివేకి వెళ్ళిపోవాలా అని అప్పుడు ఆ తల్లి మాటిని వెళ్ళిపోతే ఏమేమో అయిపోతే మేస్ట్రు అయిపోతే ఈ పొద్దు మీ ముందర ఉండాలి రిటైర్డు అయిపోతే ఆయమ్మ బాగా చెప్పా రిటైర్డు అయిపోతే ఈ పొద్దు మీ ముందర ఉండాలి ఇంటిని ఇంకా అవతల కనిపించేసింది తల్లి ఇంట్లోనే మేడ పెట్టుకోవాలంది తండ్రి కానీ మా తండ్రిని నేను ఇప్పుడు దూషించే పనిలా ఆయనకి ఇది ఉండే ఆస్తి ఉందా అంతో ఇంతో ఏమో పని చేసుకొని కానీ తల్లికి ఉండే విద్య ముఖ్యమే కానీ ఈ ఆస్తులు ముఖ్యము కాదు అని కానీ ఇటువంటి ఉదాహరణలు మీ జీవితాల్లో ఎన్నో జరిగింటాయి ప్రపంచంలో ఎన్నో జరిగింటాయి దీని విచారం ఏమిటంటే మనము బాల్యములో బిడ్డలని శ్రద్ధగా విద్యావంతులను చేయాలి ఎందుకంటే కోటికి పడిగెత్తిన వాడు కూడా జ్ఞానం లేకుండా పోతే విద్య లేకుండా పోతే అది ఏ క్షణంలో కూడా ఆ ఆస్తి కానీ ఆ ఐశ్వర్యం కానీ నష్టమయ్యే సందర్భాలు ఉంటాయి ఇప్పటి కాలం పరిస్థితి అందుకే బాల్యములో మనము బిడ్డలకు విద్య మాత్రం అభావం చేయకూడదు ఏం అభావం చేసినా పర్వాలేదు కానీ శ్రద్ధగా వాళ్ళు విద్య నేర్చుకోవాలనేట్లా విచారము ఉండేది ఇంకా బ్రహ్మచర్యములో 3 అవస్థలు ఉన్నాయి ఒకటేమోపా అంటే కనిష్టము మధ్యమము ఉత్తమము అని ఏమి అంటే కొంచెము ముందర చెప్పేస్తాను అది 24 సంవత్సరాల వరకు ఇది విష్ణు పురాణం చెప్తుంది బిడ్డకు 24 సంవత్సరాల వరకు వాడు బ్రహ్మచర్యంలో ఉండి విద్యలు నేర్చి తర్వాత వాడు గృహస్థుడయ్యి భార్యను కట్టుకొని బిడ్డలు కనుక్కొని ఆరాముగా జీవనం చేయని అని చెప్తుంది యావది ఒక విష్ణు పురాణం అయితే వాడు 24 సంవత్సరాల వరకు శ్రద్ధగా బ్రహ్మచర్యంలో ఉంటే 80-100 సంవత్సరాల వరకు వాడు గట్టిగా ఉండి ఆ తర్వాత మంచి జీవనం చేయొచ్చు అట్లా అని అది
కనిష్ట బ్రహ్మచార్యము. ఇంకా రెండో బ్రహ్మచర్యం ఉంది, 44 సంవత్సరాల వరకు వాడు వివాహం అనకూడదు, గృహస్థుడు కాకూడదు. అంటే వీళ్ళు చెప్పేది ఏం తెలిసిన, పరావిద్య అపరావిద్య అన్నీ నేర్చుకొని వాడు సంయమమయ్యి భగవంతుని వైపు బ్రహ్మచర్యంగా ఉంటే బ్రహ్మని వైపు నడుస్తాడు. వాడు గట్టిగా ఉండి ప్రపంచం ఏలగల శక్తి వానికి వస్తుంది. ఇది మధ్యమ బ్రహ్మచర్యము. ఇంకా మూడో బ్రహ్మచర్యం అంటే మనం బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోండి అట్లా ఇట్లా అనుకోవడం. ఇంక మూడో శ్రేష్టమైన బ్రహ్మచర్యం ఏమంటాడు అంటే, ఆ విష్ణు పురాణంలో ముఖ్యంగా ఉద్దాలకునికి కృష్ణుడే చెప్తాడు ఈ మాట. 48 సంవత్సరాల వరకు ఎవడైతే దీర్ఘంగా బ్రహ్మ విద్యను నేర్చుకొని అలౌకిక విద్య లౌకిక విద్య ఇవన్నీ నేర్చుకొని తర్వాత వాడు గృహస్థుడైనా కూడా వాడు 400 సంవత్సరాలు గట్టిగా బ్రతికి ప్రపంచానికి మంచి విచారాలు ఇవ్వగలడు. వాడు బ్రహ్మజ్ఞాని అయిపోతాడు, జీవన్ముక్తుడైతాడు. ఇలాంటి వాళ్ళతో మనం చూసినాము. వాళ్ళే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వ్యాసుడు, శుకుడు, మన థియోసాఫికల్ సొసైటీ స్థాపన చేసిన కుతుమి మహర్షి, మౌర్య మహర్షి, వైవస్వతామనులు, మైత్రేయులు, భగవాన్ బుద్ధదేవులు, వీళ్ళందరూ వాళ్ళైతే అంటే మనం అనుకునే రీతిగా కాదు, వాళ్ళు బ్రహ్మచర్యాన్ని శ్రద్ధగా అనుష్ఠానం చేసిన వాళ్ళు 48 సంవత్సరాల వరకు 44 సంవత్సరాల వరకు వేరే గమనం ఉండదు. ఇంటి తొట్టు గమనం ఉండదు, కాంత అంటే ఆడబిడ్డల ఆసక్తి ఉండదు, మనసును చెదిరించుకోరు, ఆదాయం తొట్టు పోరు, ఉద్యోగం తొట్టు పోరు. బ్రహ్మజ్ఞానం ఒక్కటే వాళ్ళ గురి, లోక కళ్యాణం ఒకటే వాళ్ళ గురి. వాళ్ళు చాలా చాలా అరుదు, అంటే అపురూపము. 1 కోటి జనాలు ఉంటే 2 3 లేదా 10 కోట్ల జనం ఉంటే 1 2. సినిమా పాట ఉంది కదా, 1 కోటికో 100కో ఎప్పుడో ఎక్కడో పుడతారంట వాళ్ళు. అట్లా వాళ్ళు సనత్ కుమార్లాదిగా మనం ఎవరిని మనం శ్వేతర్షి సంఘం అంటామో, జీవన్ముక్త గురువులు ఉంటామో, అలాంటి వాళ్ళు ఇది శ్రేష్టమైన బ్రహ్మచర్య పాలన. వాడు తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని జన్మలు బతికినా కూడా యోగి అయ్యే ఉంటాడు, తపస్వి అయ్యే ఉంటాడు, నిరోగి అయి ఉంటాడు. వాడు పుణ్యాచరణ చేస్తాడు కానీ పాపాచరణ వానికి ఉండదు. వాని విషయంలో వాడు ముట్టిందంతా పుణ్యమే, వాడు చేసిందంతా పుణ్యమే, వాడు చెడ్డ పని అంతూ చేయడు. కాబట్టి అటువంటి గురువులని నువ్వు సేవించితే నీకు శాశ్వతమైన పదవి దొరుకుతుంది అని ఆ బ్రహ్మచర్య చరిత్రలో నేను కొంచెము అట్లా పోయినాను. అట్లా అంటే ఈ గురు దత్తదేవుడు తెలుసు కదా, దక్షిణామూర్తి తెలుసు కదా, ఈశ్వరుడే దక్షిణామూర్తిగా వచ్చి ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన వాడు. ఆ విచారాలు లేకపోతే అది ఎట్లా బ్రహ్మచర్యము? మనం అనుకునే రీతిగా తమాష బ్రహ్మచర్యాలు కాదవి. అవి జీవితం అంతా, జన్మాలంతా తపస్సు చేసి, త్యాగం చేసి, విద్యను ఆర్జన చేసి, ఎంతెంత విద్యలో ఉన్నాయి. అణిమ గరిమ మహిమ సిద్ధులు పొంది ఆంజనేయ లాంటి పెద్దవాడయ్యి ఇంకా రాబోయే యుగానికి బ్రహ్మదేవుడయ్యే శక్తిని ఆంజనేయుడు పొందిండాడు. ఆయన ఎవరు? ఆంజనేయుడు అంటాడు. ఇప్పుడు వచ్చింది చూడప్ప, విజృంభించు. ఎందుకు ఈ మాటలు నేను చెప్పేది అంటే, అణిమ మహిమ గరిమ వ్యాకరణ కోవిదుడు, ఛందస్సు అలంకార నిరుత ఇటువంటి జ్ఞాని కలిగిన వాడు ఆంజనేయుడు. కానీ ఆయన ఆ లంకాపట్నానికి పోయేటప్పుడు ఆయనకి తనకి శక్తి ఎంత ఉంది అని తెలియదు. కానీ విద్యలంతా చిరంజీవిగా ఉండేంత విద్య నేర్చిండ. చిరంజీవిగా అంటే సినిమా చిరంజీవి కాదప్ప, శాశ్వతముగా ఉండేది, శాశ్వతంగా చిరంజీవి అయ్యే విద్య కూడా బ్రహ్మచర్యముని ఇంకా బ్రహ్మజ్ఞానముని ఇంకా మనకు కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి దేవతల కాలం నుంచి ఇప్పటి వరకు ఉంది. మన వైవస్వత మనువులు కావచ్చు, మన మైత్రేయులు కావచ్చు, మన భగవాన్ బుద్ధుదేవుడు భగవాన్ బుద్ధుదేవుడు మన్నవన్నిటి వాడు 2,500 సంవత్సరాల వెనక మానవ యోనిలో తల్లిదండ్రుల కడుపులోనే పుట్టి, కానీ 8వ దీక్షకెక్కి ఆ బ్రహ్మచర్య పాలన చేసి ఆ లెవెల్కి పోయినాడు. మనకు అర్థమవుతుంది. ఇది ఆ బ్రహ్మచర్యం యొక్క విజృంభణ స్థితి. ఈ ధర్మాలే వేరువేరే ఉంటాయి. దాన్ని మనకి ఎటికినంత చెప్పుకోవచ్చు. ఇంకా
అదే విష్ణు పురాణం చెప్తుంది, బాలః కృతోపనయనో వేదాహరణ తత్పరః గురుగేహే వసేద్భూపః బ్రహ్మచారి సమాహితః. వేదాధ్యయనము, సంస్కారము అలా పొంది శుచిత్వము కాపాడుకొని సమాధాన చిత్తుడయ్యి సుస్థిరముగా జీవితాన్ని గడుపుతాడు. అటువంటి వాడు గురువుకి ప్రతికూలముగా ఉండడు, అనుకూలముగా ఉంటాడు. ఆ తర్వాత మనం అనుకునేట్లా అన్ని విద్యలు వాడు నేర్చుకొని ఉంటాడు. అది కాక ఇంక నేను దిగిడిసి గబక్కుని మన విద్యలకు వస్తే మనం ఎట్లా అంటే బిడ్డలను సాగుతూ ఉండేది, మేస్ట్ ఒక ఏటు కొడితే ఒక మాట అంటే మరుసనాడే వాని మీద కంప్లైంట్ పోతాం కదా. ఇది ఇప్పుడు వస్తూ ఉండేది. ఇంకా సాకేది ఎట్లుంటుంది మన బిడ్డలతో అంటే, నేను అనకూడదు కానీ కాళ్ళు చేతులు ఇంత ఇంత మాదిరి అయిపోతాయి. వానికి పెద్ద పెద్ద వానికి ఒక ఆసనమా, వానికి భోజనమా, వాడు ఉండేదా. మాకు హాస్టల్లో బిడ్డలు నీడ్సేకి వస్తారు, అయ్యో రామ 5 స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ అడుగుతారు వాళ్ళు బిడ్డలతో. వాడు మా దగ్గర ఉంటాడా, వాడు ఒకడు వచ్చా మా హాస్టల్ అంతా చూసా, అబ్బా ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ ಊಟ అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటే, వాడు వచ్చింది నా ముందరే ఫోన్ చేశా, మమ్మీ ನಾನು 5 ನಿಮಿಷ ಇರಲ್ಲ, ನೀನು ಬರ್ದೇ ಇದ್ರೆ ಇಲ್ಲೇ సూసైడ్ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ನಾನು అని. వాడిని సాకేకు ఒక రయ్యంతా తపస్సు చేస్తే నేను ఎలా అంటే పొద్దు పుట్టల్లా వాళ్ళ అప్ప అమ్మని తెలిపి వాడిని హాస్టల్లో ఇంకా రిలీవ్ చేసి తరమే వెళ్ళప్ప, వాడు నా స్కూల్లో కూడా అడ్మిషన్ వద్దు అని. ఖండితంగా ఇంత దిగులు పెడతా ఉన్నారు ఇప్పుడు. యాళ్ళు తెలిసినా వానికి పరిపూర్ణమైన నిద్ర కావాలంట. ಮರುಸನಾಡು వాళ్ళ ಅಮ್ಮ వచ్చా, ಏನೂ ಇಲ್ಲ ಮಾಸ್ಟರ್, ನೀವೊಂದು ತಪ್ಪು ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀರಿ, ಬೆಳಿಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಎಬ್ಬಿಸ್ತೀರಂತೆ. ಹೌದಮ್ಮ ಎಬ್ಬಿಸ್ತೀವಿ. ಅವನಿಗೆ ಪೂರ್ತಿ ಬಿಸಿನೀರು ಸಿಗ್ಲಿಲ್ವಂತೆ. ಹೌದಮ್ಮ ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲ ಇದೆ, ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಬಿಸಿನೀರಿಗೂ ವ್ಯವಸ್ಥೆಗೂ ಎಲ್ಲ ಇದೆ. ಅಷ್ಟು ಬಿಸಿನೀರು ಅವನಿಗೆ ಟೈಮ್ಗೂ ಇರಬೇಕು. ಬೆಳಿಗ್ಗೆ 6:30 ಒಳಗೆ 7 ಗಂಟೆ ಒಳಗಡೆ ಅವಳು ಹೇಳಲ್ಲ. కానీ తొలికాలంలో ఏం చెప్తా ఉండ్రి, నిద్రపోతే నువ్వు చదువుతావేమ్రా, ఉద్ధారమవుతావురా అని మన ఇంట్లో మన తాత మన ముత్తాత అంటా ఉండలేదు మనతో. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు మత్తు వదలరా. పాట సినిమాలేందే, నేను స్పాట్ని పాటగా తీసుకుని వెళ్ళా, ఎంత బాగుందిరా ఇది అనిపిస్తుంది. ఎంత ఉంటుంది దాంట్లో జ్ఞానము. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు. కొందరు ఉంటారో కడుపుని ఇంకా తినేది, కండ్లారా నిద్రపోయేది, గొరకలు పెట్టేది, చిన్న ఎలకబడ్డీలు వచ్చిపోతా ఉంటాయి నోట్లకి, నిద్రపోతానే ఉండేది. బిడ్డలని ముద్దు చేయండి, బిడ్డలను బాగా సాకండి, బిడ్డలకు శ్రద్ధగా విద్యలు నేర్చుకో చెప్పండి, బిడ్డలకు కావాల్సి ఉండేది అంతా పెట్టండి. కానీ అతి ముద్దు వాని జీవితం చెడిపేస్తుంది, వాని భవిష్యత్తు చెడిపేస్తుంది. చాలనుకుంటా బ్రహ్మచర్యం చాలు. ఈ గృహశాస్త్రంలో దిగిన తర్వాత నేను అప్పుడే చెప్పినట్లుగా గ్రాడ్యుయేట్ అయ్యి వాడు ఒక ఉద్యోగస్తుడయ్యి వాడు న్యాయ మార్గంలో చెమట ఊడ్చి నా బ్రతుకుని నేను గడపగలను అని దిగిన తర్వాత వాడు ఇంక అన్ని విచారాలకి వాడు సిద్ధమవుతాడు. ఆ గృహస్థని ధర్మం ఏమింటే ఎలాంటి పొద్దు ధార్మిక జీవనం కదా, ముఖ్యంగా పంచయజ్ఞాలు చేయాలి గృహస్థులు, ఆలు కానీ మగుడు కానీ, భార్య భర్త ఇద్దరు ధర్మానుసారముగా బిడ్డలను పొంది, అంటే భర్తలో భార్య అనురక్తమై భార్యలో భర్త అనురక్తమై కామాన్ని ఉపయోగించి బిడ్డలను పొంది తిరిగి అదే ధర్మంతో ద్రవ్యాన్ని అంటే డబ్బుని సంపాదించి ఆ బిడ్డలకు చదువు సంస్కారం ఇచ్చి, అది కాక తన ఆధారపడిన తల్లిదండ్రులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళతోనూ కూడా పోషణ చేసుకొని అక్కపక్కల వారితో ప్రేమ భావనతో గడిపి ఇటువంటి సత్సంగ కార్యాలకు లేదా దాన ధర్మ కార్యాలకు ఇలా సేవా కార్యాలకు భార్యాభర్తలు ఒక్కటై కష్టపడి సతిపతిಗಳು ಒಂದಾದ ಭಕ್ತಿ ఇతమప్పదు శివంగే, ఆ సతిపతులు ఒకటయ్యి ధర్మముగా బ్రతికి ధర్మ కార్యాల్లో ఇద్దరూ సహచర్యంగా బ్రతుకుతూ ముందుకు తెలుసుకొని పోవాల. అది దాంపత్యం యొక్క లేదా దంపతుల యొక్క లేదా గృహస్థుల యొక్క ధర్మము. అంటే ఏమి? దైవ యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, ఇలా పంచయజ్ఞాలు ఉన్నాయి కదా. అంటే తల్లిదండ్రులను ఎట్లు చూసుకోవాలా, గురువులను ఎట్లు చూసుకోవాలా, జ్ఞాన యజ్ఞం ఎట్లు. ఇప్పుడు ఇక్కడ సత్సంగము ఆ గృహస్థులు చేస్తూ ఉండే జ్ఞాన యజ్ఞము, ఇది దైవ యజ్ఞము అవుతుంది.
జ్ఞానయజ్ఞం అవుతుంది, దైవయజ్ఞం అవుతుంది. ఇక్కడ అందరినీ తెలుసుకుంటాం. దీనికంటే శ్రేష్టమైన కార్యము దంపతులు లేదా గృహస్థులు ఏం చేసేకి సాధ్యం ఉంది? ఇవన్నీ చేయాల. ఇట్లా పంచయజ్ఞాలను చేసేదే గృహస్థుల యొక్క ధర్మము. అప్పుడు కూడా ధర్మాన్ని వాళ్ళు వదలకూడదు. ఎవడో ఎక్కడో పోతుంది అని చెప్పి వాంది, నేను అప్పుడే చెప్తే కదా, గెనిమి దున్నేది కానీ, మోసం చేసి ఇంకొకరు ఆస్తిని వేసుకునేది కానీ, మోసం చేసి డబ్బులు సంపాదించేది కానీ, లేదా అన్యాయ మార్గంలో వ్యాపార వ్యవసాయాది కార్యాలు చేసి డబ్బు ఆర్జించి దాన్ని తన బిడ్డలకు ఏమన్నా ఉపయోగించకపోతే అది పాపభూయిష్టమైన జీవనం అవుతుంది. అందుకే అబ్బాబాబా దాన్ని తెలుసుకుంటేనే భయం అవుతుంది నాకు. ఆ శాస్త్రంలో ఒక వాక్యం రాసినాడు. ఏమి అంటే, అన్యాయంతో ఆర్జించి ఇంటికి తెచ్చి బిడ్డల్ని భార్యని పోషణ చేస్తాడంట ఒక గృహస్థుడు. రిజల్ట్ ఎంత బాగుంటుంది. యావదైనా కోర్టుకు పోవచ్చు. నేను అనుకుంటే యావదైనా కోర్టుకే తంబలే బాగుంది ఇది. ఏమిటి ఈ భార్య బిడ్డలు ఎవడు చెప్తా ఉంటారు కదా, నువ్వు ఎట్లా సంపాదిస్తావో, ఏం సంపాదిస్తావో, నాకు ఫీజు కట్టిండ్లా అని బిడ్డలు అంటూ ఉంటారు. నాకు ఫీజు కట్టలేదు అని బిడ్డలు అంటూ ఉంటారు. భార్య అంటుంది, ఏమి నాకు ఈ పండుగ వచ్చా, అది వచ్చా, బిడ్డలకు బట్టలు లేదు, నాకు బట్టలు లేదు అంటుంది. ఎవరిదో ఏమకు సంబంధం లేని వాళ్ళతో పెండ్లి అవుతుంది. ఏదో నాకు ముక్కులు తెస్తివా, నాకు కమ్ములు తెస్తివా, నాకు చైన్ తెస్తివా, ఏదో బ్రాస్లెట్, ఏం నువ్వు చేసింది, ఏం నువ్వు బతికింది, నిన్ను కట్టుకొని నాకు దరిద్రం వచ్చేసా తుడుతూ ఉంటుంది. వాడు ఏం వచ్చేది పాపం ఊరేసుకుంటారు. ఎందరో ఊరేసుకుని ఇడుస్తారప్ప. ఎక్కడికి ఆచారం ఇది? అందుకే శాస్త్రం ఏం చెప్తా ఉంది అంటే, బాగా అర్థం చేసుకోండా. నిద్రపోయినారేమో ఎవరున్నా? లేదులే, ఇప్పుడే అమ్మటికి నిద్రపోతారు. ఇది మీకు సిక్కుతుంది క్యాచ్ చేసేదానికి. ఇది ఈ ధర్మం ఏమి అంటే, ఇక్కడ ధర్మం ఏమి అంటే గృహస్థులది, ఆ భార్యాభర్తలు అవడే చెప్తే కదా, సన్మార్గంలో సంపాదించి బిడ్డలు సాకితే, సన్మార్గంలో సంపాదించి దానం చేస్తే, సన్మార్గంలో సంపాదించి సేవలు చేస్తే అది భగవంతునికి ముట్టుతుంది, మోక్షము దొరుకుతుంది, మీకు సుఖము దొరుకుతుంది, మీ బిడ్డలకు మంచి భద్రమైన భవిష్యత్తును ఇస్తుంది. అన్యాయ మార్గంలో ఆర్జించితే దాని ఫలమేమి, రిజల్ట్ ఏమి అని చెప్తాను. చూడండి, ఏం రిజల్ట్? ఎలక్షన్ రిజల్ట్ కాదమ్మా. భర్త ఇంటికి అన్యాయ మార్గంలో సంపాదించి ఇంటికి ఎత్తుకొచ్చి బిడ్డలకు మంచి చదువులు సంపాదించా, భార్యకి మంచి సొమ్ములేసా, ఇండ్లు వాకాళ్ళు కట్టా, ఆస్తులు అంతస్తులు సంపాదించా. ఇది భగవంతుని దగ్గర ఎక్కడ పోతుంది? చిత్రగుప్తుడు కాదు, వైవస్వత మనువో చిత్రగుప్తుడో లేదా ఇంకా ఎవరో. మనకి ముందర జన్మ వచ్చేటప్పుడు ఎట్లా చేస్తుంది అంటే, ఈ జన్మలో చేయండి పాప పుణ్యాల కర్మాలు తీసుకున్నప్పుడు వాని లెక్కలో ఘోరమైన పాపము అంటుకొని వాడు హీనయేనేషు జాయతే, హీనమైన వంశంలో పశుపక్షి క్రిమికీటాది యోనిల్లో వాడిని దిగేస్తాడంట. ఎలా అంటే, వీళ్ళు కదా చేసింది, అదే చేసింది ఎవరో యజమానుడు. దంపతులు ఉండరు ఇంకో మొగుడు చేపించింది భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ పాపము సంపూర్ణంగా నాట్ 99%, 100% పాపము వానికే చుట్టుకుంటుందంట. వీళ్ళకి వచ్చేళ్ళదంట, భార్యకి వచ్చేళ్ళదంట, కొడుక్కి వచ్చేళ్ళదంట. మీకు ప్రమాణం చేపిస్తానప్ప, దాంట్లో ఉంది. మీరు ఏడన్నా తిరిగి నాతో ఏడుంది ఇది అని అడిగారు. విష్ణు పురాణంలో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. సత్యార్థ ప్రకాశం అనేట్లా వేదము దయానంద సరస్వతి రాసిండే బుక్లోన అదే ఉంది. అంటే ఏమి, వేదాలు రాసిండే ఋషిమునీశ్వరులంతా దీన్ని స్థిరం చేసి పెట్టినారు. కాబట్టి గృహస్థులు పంచయజ్ఞాలే చేసేది కాక అన్యాయార్జనకు పోకుండా ధర్మాన్ని ఉపయోగించుకునేకి పోవల్లా. ఇంకా వానప్రస్థము అని అవడే చెప్తే కదా, అడవికి పోయి ఆశ్రమవాసులుగా బతికేది. ఇంట్లోనే ఉండొచ్చు, ఇంటికి అంటుకోకూడదు. అర్థం కావచ్చు కదా. బీగం శైలి వాళ్ళ చేతికి ఇచ్చేయాల, వాళ్ళు చెప్పినట్లు ఉండాల. కానీ రామకృష్ణ గోవింద అంటూ ఆధ్యాత్మిక విచారాల్లో ఉండిపోవల్లా. అప్పుడు మీకేం పనికి వస్తుందంటే, అష్టాంగ యోగము, యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము, ధారణ, సమాధి స్థితులు, వ్యాసంగము, సత్సంగము, ఇటువంటివంతా వానప్రస్థాశ్రమంలో దట్ ఈస్ ది ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వానప్రస్థాశ్రమంలో సంపూర్ణంగా రిటర్న్ జర్నీ. నేను రిటైర్డ్ అయిపోయినానప్ప అంటారు కదా, బైరెడ్డి మేస్టర్కి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సేల్స్ ఉండే పనులు ఇది. ఇంకా ఏమన్నా సంపాదిస్తామో, కొడుకు ఏమన్నా తీసిస్తామో, కూతురికి ఏమన్నా తీసిస్తాము, తీసుకుంటారో చదివిపించే వరకు నీ బాధ్యత.
వాళ్ళు పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు ఇంక ముందర ఏమో చేసుకుంటా ఉన్నారు, నీకు బాధ్యతలే, సపోర్ట్ చెయ్యి, ఆశీర్వాదం చెయ్యి. వాళ్ళు పిలిస్తే గృహ ప్రవేశానికి పో, లేదు ఇంకేమన్నా చెప్తే వాళ్ళు దానికి నువ్వు సహాయం చేయి. కానీ నాది కాదు, మీదప్ప జీవితం నేను ఇంకా ఏం చేయను. ఇది వానప్రస్థాశ్రమం. ఇంకా సన్యాసాశ్రమం అంటే సంపూర్ణంగా భగవంతుని చింతన, ఆత్మచింతన, దీంట్లో మన జీవితాన్ని సంపూర్ణంగా కలిగేది. ఈ వానప్రస్థాశ్రమంలోన ముగిస్తా. వానప్రస్థాశ్రమంలోన సన్యాసాశ్రమంలోన మనం ఎట్లుండాలా అంటే అల్పాహారము, మితాహారము. మనకు వచ్చిండే రోగం ఏమి అంటే, రైతులు కదా అందుకు చెప్పేస్తాను, వయసు అయినాక దప్పమైపోతాం. నేను కూడా అట్లే అయిపోయాను. కారణం ఏమి అంటే మనము ఈ శాస్త్రాభ్యాసాలను వదిలి సుఖం వచ్చింది కదా, ఆవిడ అట్లా బతికింది కదా, ఇవిడ ఇట్లా బతికింది కదా అని చెప్పి కడుపుని ఇంకా తిని కండ్లారా నిద్రపోయే, జాస్తి నిద్రపోయేదానికి ప్రయత్నం చేస్తాము. కానీ వానప్రస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో చెప్తుంది మితాహారం చేసుకో, హితభోజనం, మితభోజనం, హితబుక్ మితబుక్. అంతేకాక వాయు విహారము అంటే ఈ కాలంలో వాకింగ్ అది ఇది అంటారు కదా, అటువంటిది. యోగానుష్ఠానము, భగవత్ చింతన, ఆత్మచింతన ఎంత సాధ్యమైతే అంత. దాన్ని ఇంకా భలే బాగంటుంది వేదము, శుష్క పద్ధతిని అనుసరించు. శుష్క అంటే ఏమి? లైట్గా ఉండేది. మనం లైట్గా ఉండాలి. చాలా బాగా చెప్తా ఉంది అమ్మా, చాలా బాగా చెప్తా ఉంది తప్ప వచ్చేసామికి. లైట్గా ఉండేలా స్వామి, వెయిట్గా. రైట్. సో అందుకే ఆ మితభోజన, హితభోజన, ఆత్మచింతన, అనాత్మచింతనని వదిలి, అంటే ప్రాపంచిక వ్యవహారాలని మునిగి తేలకుండా ఎంతైతే అంత పెట్టుకొని, తల్లి ఆ భార్యాబిడ్డల జతలో లేదా వాళ్ళు వ్యవస్థల్లో ఉండినా కూడా వ్యవస్థ అంతా వాళ్ళది ఉంటుంది. మనం ఆత్మచింతన వైపు పోతే ఈ రెండు ఆశ్రమాలు, వానప్రస్థాశ్రమము తర్వాత మన ధర్మం అది, మన ధర్మం అది, మన ధర్మం అది అంటా ఉంది. కాబట్టి యా అవస్థలోనా కానీ ధర్మ అనుష్ఠానమే మన గురి, మన దినచరి. అంటే ఏమి? మనం నడవలసినది ధర్మానుసారమే నడాల. కాబట్టి ఇటువంటి ధార్మిక జీవనంలో బాల్యములో ఎట్లుండాలా, యవ్వనములో ఎట్లుండాలా, వృద్ధాపుడైనప్పుడు అంటే కళ్ళు చేయి ముదిరినప్పుడు మనం ఎట్లుండాలా, ఇవంతా ఉంటాయి. పోతా పోతా ఇవిడు నిన్న కాదు మన నాకు పండ్లు కట్టిరే, లేదు నీకైతుంది, పండ్లు కట్టకుండా పోతే నస్తాయి. ఇంకొందరు ఎంటికలు తెల్లగైపోతాయి, ఏమేమో కలర్లు వేసుకుంటారు, లేదు వేసుకోండి, ఇట్లా వేసుకుంటారు. వేసుకున్నా పర్వాలేదు. కానీ విచారం ఏమి అంటే, ఇవేం వేసుకున్నా పర్వాలేదు, కానీ విచారం ఏమి అంటే దాంట్లో ఆసక్తులు కాకూడదు, అనాసక్తి అయి బతకల్లా. దాన్ని గాంధీజీ అనాసక్తి యోగము అని భగవద్గీతకి ఒక వ్యాఖ్యానమే రాసినాడు. భగవద్గీతానికి మరో భగవద్గీత రాసినాడు ఆయన. దాని పేరు అనాసక్తి యోగ. ఉండి ఉండకుండా బతికేది, ఉండి ఉండకుండా బతికేది, అంటే అంటకుండా బతికేది. దాన్ని భగవద్గీతలో పద్మపత్ర మివాంబస అంటే, ఆ అంటాకపోయినో తామర మాకపోయినో నీళ్లు పడతాయి, అవి అట్లట్లే వదులుకొని ముందరికి వెళ్ళిపోతాయి. నాందది. అట్లా సంసారంలో ఉండు, భార్యాబిడ్డలతో ఉండు, మనవాళ్ళతో బాగా ముద్దించు, ప్రేమించు. నేను చూసినాను బెస్ట్ ఎగ్జాంపుల్, మన గురువు గారు విశ్వనాథరాజు గారు ఈయమ్మ కొడుకు అంటే మనుముడు, వాడిని బాగా ముద్దిస్తూ ఉండే. కానీ వాడేమన్నా తప్పులు చేస్తే దిక్కులేని కోపంతో తిడుతూ ఉండే. ముద్దిచ్చేటప్పుడు ముద్దించాలా, ప్రేమించేటప్పుడు ప్రేమించాలా. కానీ వాని లాలనా పాలన నీదమ్మా అని వదిలేసిండే. అది నాకేముంటుంది. ఇలా వానప్రస్థాశ్రమము, ఇక్కడ శాస్త్ర జన్మను మనమంతా వానప్రస్థాశ్రమంలో, సన్యాశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరు అట్లా వాళ్ళు కొందరు గృహస్థాశ్రమంలో ఇంకా ఏమేమో రుచి ఉంది, టేస్ట్ ఉంది అని ఇంకా దాంట్లోనే ఉండి మునిగిల్లి తేలుతా. కానీ వాళ్ళకు ఒక ధర్మం ఉంది, వీళ్ళకి ఒక ధర్మం ఉంది. ఈ ధర్మాలని మనం పాటిస్తే మంచి సబ్జెక్ట్ ఈరోజు ఏమంటే ధార్మిక జీవనము. ఈ అన్ని అవస్థల్లోన ఈఎం సబ్జెక్ట్ ఉండాల. ఏమంటే బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధావస్థలో వానప్రస్థాశ్రమంలో కానీ, లేదా సన్యాసాశ్రమంలో కానీ ఈఎం సబ్జెక్ట్ చాలా ముఖ్యము. యావదదే? త్రికరణ శుద్ధి,
ఈ త్రికరణ శుద్ధి ఉంటేనే దాన్నే కాయ వాచ మనస, ఆ శరీరం శుద్ధి, ఆ వాక్ శుద్ధి, మనోశుద్ధి, ఆ మూడు ఉంటేనే ధర్మం అనుష్ఠానం చేసేకయ్యేది. ఆ తర్వాత పురుషార్థ సాధనలు ఇవి. నేను చెప్పింది ప్రతి ఒక్క సమయంలోనూ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి. ఇలా చేస్తే ఇది ధార్మిక జీవనం అవుతుంది. ఈ ధార్మిక జీవనము ఇండియాలో ఇంత బాగుండే అని చెప్పి బ్లవర్స్కి ఆల్కాట్ వచ్చి థీసాప్కల్ సొసైటీని అక్కడ 1875లో న్యూయార్క్లో స్థాపన చేసిన, దీనికి ఆధ్యాత్మిక వాతావరణం లేదు అని చెప్పి 4 ఏళ్లకే పరిగెత్తి వచ్చి బొంబాయిలో చేర్చము. బొంబాయి చూసేపటికే ఓహో ఇదేం చూస్తే ఇండియాలో ఫారిన్ ఉన్నట్లు ఉంది అని చెప్పి, అక్కడ వాతావరణం లేదు అని చెప్పి దక్షిణ భారతకానికి ఎదుక్కొని వచ్చి అడియార్లో దీన్ని స్థాపన చేసుకొని మన సొసైటీని పెద్దగా చేసింది. ఇది ధార్మిక జీవనానికి తౌరుమనే పుట్నిల్ ఇది అని చెప్పి మనము దీన్ని అర్థం చేసుకొని వేరే తోటి ఉండేవాళ్ళే మానవులు కాదు, ధర్మవంతులు కాదు, మనం కూడా బతకచ్చు అనేదాన్ని ఈ మధ్యన మాకు చాలా కృషి అయింది. మేమిద్దరూ మాట్లాడుకుంటా ఉంటాం. మన కోనుకుంట్లో వెంకటేశ థీసాప్కల్ లాడ్జ్ పదాధికారులు కావచ్చు, సదస్సులు కావచ్చు, సదస్సులు కాని వాళ్ళు కూడా విశేషంగా ఇక్కడ మంచి విచారాలు వస్తాయని చెప్పి నెల పరిశ్రమ పడి చాలా బాగా అది తప్పునే కూడా మా గురువు మాకు నేర్పించిండేది. డబ్బు లేదు అనే విచారమే ఉండేలేదు, ఎవరికి ఫీజులు వేసే పని లేదు, వాళ్ళకే ఆసక్తి పుట్టే కార్యాలు చేస్తూ ఉంటారు అని చెప్పి అలా నెల ఇక్కడ దాని పేరే ఎంత బాగా రాయించినారు చూడండి, తింగళ బ్రహ్మ విద్యా వ్యాసంగ గోష్ఠి. మేము మాసిక బ్రహ్మ విద్యా వ్యాసంగ గోష్ఠిని వేస్తే ఏం వాళ్ళు వేసినట్లయితే మేము ఒకటి చేంజ్ చేస్తాము, నీళ్ళు తింగళ మాసిక వ్యాసంగ గోష్ఠి. మంచిదే స్వామి. తిథులు చేసేకి వస్తుంది మాసికము పాక్షికము అని. ఓహో అట్లా అనుకుని నాకు ఇప్పుడే తెలుస్తా ఉండేది. ఏం రైళ్ళు తింగళ మాసికంగా సరే ఉన్నిలే ఎట్లన్నా కానీ నెల ఇక్కడ చేరుతా ఉన్నారు కదా, మంచిది. ఒక దినం ముందుగా రాండ, తిట్టుకోవద్దండ. ఇప్పుడు ఆడ జనాలు జాస్తి అని ఇటు పెట్టుకుంటారు. నిన్న వచ్చింటే ఇదే 2 పనులు చేసిండింటే ఎంత బాగుంటుంది. ఒక పొద్దున ముందుగా రావాలి. మేము శ్రీనివాసంలో అది ఒకటే చేరుకోండి, 5 జనమో పొద్దునమో ముందర నాడు పోతాము. ముందర నాడు పోయి ఏమేమి వ్యవస్థలు కావాలో అవంతా చేసుకుంటామో, అక్కడ కావాల్సి ఉండే వ్యవస్థలు ఏం సరిచేస్తూ ఉంటుంది. మేము అక్కడ పోయి ఉండి ఒక నిమిషము పర్వాలేదు నిదానంగా చెప్పుకుందాము, తిరిగి ఆయన వేరే తొట్టిపోయిచ్చింది. ఇది ఏం పోయే పని లేదు. ఇప్పుడు బాగా ప్రేరణ అయింది, ఇన్స్పైర్ అయ్యారు మీరు, మోటివేషన్ సిక్కిండేది రెడ్డప్పాచార్యులు కానీ మాధవి కానీ నేను కానీ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిండే దాని వల్ల కాదు. మీలో అంత ప్రేరణ కలిగింది, మీలో ఆ ధర్మము జాగృత అయింది. ధార్మిక జీవనం ఇప్పుడు సబ్జెక్టు లేకుండా పోతే నెల ఇంత నీట్గా గురువులు కార్యం చేసేట్లా వ్యవస్థ అయ్యిండదు. పెద్దోళ్ళంతా వచ్చి ఇక్కడ పోయిండారు. కాబట్టి ఇలాంటి కార్యాలు ఒకరికొకరు చేరుకొని చేస్తే మంచి జీవనం చేసేదానికి మనకు అవకాశం దొరుకుతుంది అని చెప్తూ ఈనాటి ఈ ఒక సబ్జెక్ట్ని నిలిపి రేపు ముందర నెల 28వ తారీఖు వస్తుంది జూలైలో బుద్ధుని సందేశము. భగవాన్ బుద్ధుని జీవితంలో ఆషాఢ మాసం విశేషమైనట్ల ఘటనలు జరిగిండాయి. దాన్ని మేడం గారు నేతృత్వంలో జరుగుతుంది. అష్టాంగ మార్గాలను గురించి వాసుదేవరెడ్డి గారు, బుద్ధుని జీవనం గురించి మేడం గారు, తిరిగి నేను ముందర నెల ఉన్నత జీవనం ఎట్లుంటుంది నేను చెప్తాను, దయపెట్టి అందరూ రావాలా అని కోనప్పరెడ్డి స్మరణార్థంతో ఆయన కుటుంబ వర్గం దీన్ని చేస్తూ ఉంది. దయపెట్టి అందరూ రావాలా అని కేశవరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబం వాళ్ళు మీతో ఆహ్వానం చేస్తూ ఉన్నారు ముందర నెలలో. ఇంక నాదేం స్వార్థము ఉంటే నాది స్వార్థమైన